మీరు మధ్య తరగతా కాదా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? మీకు కొన్ని విషయాలు చెప్తా. మీరు ఎలిజిబులా కాదా మీరే తెలుసుకోండి. ఎవరికైతే నెల జీతం పడంగానే సగం డబ్బులు ఈఎంఐలకెళ్ళిపోతాయి. సగం డబ్బులు అత్యవసరాలకు ఖర్చు పెట్టేస్తారో, నెలాఖరు వచ్చేసరికి ఫోన్‌పేలో వచ్చే క్యాష్ బ్యాక్‌కి ఎక్కువ ఆశపడతారో, వాళ్ళే ఈ మధ్య తరగతి జీవి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే 500 పెట్టి టీ షర్ట్ కొనడానికి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ 1.5 పెట్టేసి ఐఫోన్ ఈఎంఐలో కొంటారు. ఇంకోటేంటంటే, మనము గవర్నమెంట్ పథకాలు, స్కీమ్స్ ఆర్ వాటెవర్ పొందడానికి మనం ఫెయిల్. కానీ గవర్నమెంట్‌కి ట్యాక్స్ కట్టడానికి మనము బార్డర్ పాస్. ఇది గమనించిర్రా మీరు? ఇంకో గమ్మత్తైన విషయం ఏందంటే, మనకి అవసరం లేని వస్తువుని మన దగ్గర లేని డబ్బుతో కొనడానికి చూస్తాం. అదే మన మధ్య తరగతి జీవి గొప్పతనం. ఇంకోటేందంటే, ఆ కొనేది గూడా పక్కోడికి మనం మధ్య తరగతి అని తెలవకుండా ఉండడానికి. ఇందులో ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆల్రెడీ మనం ఎవరినైతే ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నామో, వాడే ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ బిల్లులో మునిగిపోయి ఉంటాడు. ఆ క్రెడిట్ కార్డ్ అప్పులో. ఇవన్నిటికి మీరు ఎలిజిబులా? అయితే మీరు మధ్య తరగతే. కంగ్రాచ్యులేషన్స్. కదా! సింపుల్‌గా చెప్పాలంటే, మనము కింద పడిపోయేంత ఎత్తులో ఉంటాము. కానీ అలా కింద పడిపోకుండా ఉండేటందుకు పారాషూట్ కొనుక్కునే డబ్బులు మన దగ్గర ఉండవు. కదా! ఎట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కొత్త వింత పోకడలు పోయే అంత డబ్బు మన దగ్గర ఉండదు. కానీ టమాటాల ధర పెరిగిందంటే మాత్రం భయపడకుండా ఉండేంత సీన్ మనకు లేదబ్బా. అదే అనమాట మన మధ్య తరగతి. ఇప్పుడు మీరు ఎలిజిబులా కదా తెలుసుకోండి. వెల్కమ్ టు మధ్య తరగతి జీవి గ్రూప్. వెళ్ళొస్తాను. మీ అలుపెరగని బాటసారి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలుపెరగని బాటసారి.